శ్రీకాంత్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అలాగే దానిపైన వైసీపీ ఏ విధంగా రెస్పాండ్ అయిందో చూశారు. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? సతీష్ గారు మీకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న రాజేంద్రారెడ్డి గారికి, అలాగే బొలిశెట్టి గారికి అందరికి నమస్కారాలు. నమస్తే శ్రీకాంత్. ఒక్కటి ఫస్ట్, మా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి వాళ్ళు ఘంటాపదంగా నమ్ముతున్నారు, చెప్తున్నారు కదా. మేము పొత్తులు ఏం పెట్టుకుంటాము, ఎవరితోటి మాకు ఏం సమస్యలు ఉంటాయి, ఇదంతా రెండు పార్టీల మధ్య మా ఇంటర్నల్ సమస్య. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏదన్నా జరిగిందేమో కానీ అక్కడ అంతకు మించి పెద్ద సబ్జెక్ట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ దాని గురించి అగౌరవంగా కానీ ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఆ చిన్న డిస్టర్బెన్స్ ని ఎట్లా అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటే రిజాల్వ్ అయిపోయేటటువంటి సబ్జెక్ట్ అది. ఏ రాజకీయ పార్టీలను రెండు పొత్తులు పెట్టుకున్నప్పుడు టక్కన రకరకాల చిన్న చిన్న ఇష్యూస్ అనేది వస్తుంటాయి. అది మనం హిస్టరీ చూసుకుంటే బ్యాక్ ఎండ్ లో అన్ని మనకు తెలిసినవే. కాబట్టి వాళ్ళు గెలవాలి, మేము గెలుస్తామని చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు మా ఇంటర్నల్ ఇష్యూస్ తో వాళ్ళకి అవసరం లేదు. సంతోషంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. అయ్యే ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిచే పని అయితే అభ్యర్థులను ఎందుకు ఇన్ని కాన్స్టిట్యున్సీలో ఇన్ని రకాలుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను హలో రైట్, శ్రీకాంత్ గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నిన్నటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు మాట్లాడండి సార్. హలో శ్రీకాంత్ గారు మాట్లాడండి, ఇందాక డిస్కనెక్ట్ అయింది. వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో నా వెంట్రుకు కూడా పేకలేరు ఎవరని చెప్పారు. తర్వాత 2022లో నన్ను నమ్మండి అని చెప్పనేసి చెప్పారు. 2023లో మిమ్మల్నే నమ్ముకున్నానని చెప్పనేసి మాట్లాడటం జరిగింది. మొన్న 2024 నేను మొన్న తిరుపతిలో జరిగిన మీటింగ్ దాంట్లో క్లియర్ గా హ్యాపీగా దిగిపోతాను, నేను బాగానే చేశానని సాటిస్ఫాక్షన్ నాకుంది. ప్రజలు దేవుడి దయ, ప్రజలు నిర్ణయించకపోతే హ్యాపీగా దిగిపోతాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పనేసి మాట్లాడారు. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ముఖ్యమంత్రి గారి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినాయో ఒక లీడర్వి మన కళ్ళకు కట్టినట్టు అర్థమవుతోంది. సో ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన్ని వర్గాల్లో. అది ఓపెన్ గా ఐపాక్ సంబంధించిన టీం గానీ వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ సర్వీస్ లో కూడా 25 నుంచి 30 సీట్లు కూడా రావు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేది వాళ్ళకున్న సమాచారం. దాంట్లో భాగంగానే ఇంకా తెగించి ఏదైతే అది చేద్దామని చెప్పనేసి రకరకాలుగా క్యాండిడేట్లు మార్చడం. ఇప్పుడు ఇక్కడ చల్లని క్యాండిడేట్ ఇంకో చోట ఎలా అభ్యర్థి గది చేస్తాడు అంటే ఇక్కడ మీకు పనికి రాదంటే ఇంకో చోట పనికి వస్తారనే ఇట్లా ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకత, వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారం, వాటన్నిటిని బేస్ చేసుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి ఒక్కొక్కరిని చూసుకుంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా అర్థమవుతుంది. 100%, దాంట్లో డౌటే లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు తర్వాత 100% ఇంకా కంప్లీట్ క్లీన్ స్వీప్ దిశగా ఇది వెళ్లబోతుంది అని చెప్పనేసి ఎక్కడ గోతికాడ నక్కలాగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని పట్టుకొని ఏదో రాగ్దాంతం చేద్దామని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నప్పుడు మా ఇంటర్నల్ ఇష్యూస్ మా సమస్యలు మేమేమైనా ఉంటే మేము రెక్టిఫై చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. వాళ్ళు గెలుస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా, ఫైట్ చేయమనండి. ఈ రోజు ఎన్ని కాదు అసలు వాళ్ళ చెల్లెలు షర్మిలా గారు పిసిసి చీఫ్, ఆవిడ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. ఫస్ట్ ప్రతి ప్రశ్నకి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పమనండి. షర్మిలా గారు సొంత చెల్లెలు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పనేసి 3000 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆమె తిరిగారు. ప్లస్ వాళ్ళ మదర్ విజయమ్మ గారు తిరిగారు. వాళ్ళిద్దరు ఈ రోజు రాష్ట్రంలో లేరు, ఇంట్లో లేరు. ఇప్పుడు 5 ఏళ్లలో మేమేం చేశామో వెళ్ళి ప్రజలకు ఓటు అడుగుతున్నాము, నచ్చకపోతే ఓటు వేయొద్దు అంటున్నాము. 14 ఏళ్లు రాష్ట్రానికి పాలన అందించారు కాబట్టి ఏం చేశారు, ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు? ఇది వైసీపీ ప్రశ్న. సార్ 14 ఏళ్ళు ఏం చేశారో హైదరాబాద్ రమ్మనంటే
ఎప్పుడెప్పుడు ఏం చేశారు మొత్తం చూపిస్తాము, మిగతా స్టేట్ మొత్తం చూపిస్తాము. నెంబర్ 2, తెలంగాణ కాదండి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చేశాడు 10 సంవత్సరాలు. అది కూడా తెలుసుకోకుండా డిబేట్ లోకి వస్తారండి. తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏం చేశారు సబ్జెక్ట్ చెప్తున్నాం సార్, వినండి. ఫస్ట్ మేము కూడా చెప్తున్నాం కదా, క్రైమ్ అని చెప్తున్నారు, మేనిఫెస్టోని దాచిపెట్టడం క్రైమ్ అంటారు. క్రైమ్ గురించి వీళ్ళు మాట్లాడుతుంటే కింద పడి చెప్పండి. క్రైమ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ముందు మేనిఫెస్టో ఏడు దాచి పెట్టారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వెనక పాతి పెట్టారా? కాదు, తెలుగుదేశం ఆఫీస్ వెనక పాతి పెట్టారా ఏంటి? మీ మేనిఫెస్టోని పాతి పెట్టారా? సిపిఎస్ రద్దు చేశారా? కాదు, మీ మేనిఫెస్టోని పాతి పెట్టారా తెలుగుదేశం ఆఫీస్ వెనక? ఏమన్నా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పలేదా? ముఖ్యమంత్రి గారు వారం రోజుల్లో సిపిఎస్ తీసుకొచ్చాం, సిపిఎస్ కన్నా మెరుగ్గా తీసుకొచ్చాం. ఉద్యోగులందరూ పాలాభిషేకం చేశారు. ఉద్యోగులకు లేని అభ్యంతరం మీదేంటి? వాళ్ళు వద్దని చెప్తున్నారండి, వాళ్ళు వద్దని చెప్తున్నారు. రేపు ఓటేస్తారు కదా, రేపు ఓటేస్తారు కదా, ఎవరికేస్తారు? జీపీఎస్ గురించి మీకు పూర్తి అవగాహన లేదు. ప్రతి ఒక్కటి కూడా మీరు మద్యపాన నిషేధం అని చెప్పారు. 5 సంవత్సరాల్లో దశల వారీగా మద్యపాన నిషేధం అని చెప్పారు. ఈ రోజు 25 సంవత్సరాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని చూపించి 20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడుపుతున్న మీరు ఈ రోజు ఎలక్షన్ 5వ సంవత్సరంకి వచ్చేసరికి 5 స్టార్ హోటల్లో మాత్రమే మద్యం దొరుకుతుందని చెప్పారు. 2 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. ఈ రోజు ఏ విధంగా మద్యం షాపులు అమ్ముతున్నారు? అడగండి సతీష్ గారు. మాట కదా, మేనిఫెస్టో ఐటమ్ కాదు. మీ మేనిఫెస్టో ఏదండి? 2014ది. రైతు సంపూర్ణ రుణమాఫీ చేసిన పార్టీ సార్ అది. ఇంటికో ఉద్యోగం ఇచ్చిన పార్టీ సార్, లేకపోతే నిరుద్యోగం వృత్తి ఇచ్చిన పార్టీ సార్. కొంచెమైనా సిగ్గుపడాలి సార్. చెప్తా సార్, సంపూర్ణ రుణమాఫీ చేశారు సార్ డ్వాక్రాకి. ఏమన్నా అర్థం పర్థం లేని కాదు, అర్థం పర్థం లేని మేనిఫెస్టోని దాచేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వెనకాల పాతి పెట్టి ఏందైతే ఈ మేనిఫెస్టో అంటే చిత్తశుద్ధి లేకుండా ఒక మేనిఫెస్టోని గౌరవించే పార్టీగా, మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన పార్టీగా, ప్రజల్లో కొలువై ఉన్న పార్టీగా, వాళ్ళ గుండెల్లో ఉన్న పార్టీగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడిగా చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ తో పబ్లిక్ లోకి వస్తున్న మంచి జరుగుంటేనే ఓటేయమంటున్నాం. మీలాగా మా మీద పడి ఏడ్చి ఓటేయమనట్లా, మా మీద పడి ఏడ్చి ఓటేయమనట్లా, మేము చంద్రబాబు మీద పడి ఏడవట్లా. మీ దెబ్బకి జనాలు కాదు, ఆ ఏడ్చేది మీరు. రిజల్ట్ వచ్చిన రోజు లెక్కేసుకోండి, పొల్లి ఏడుస్తారు. రిజల్ట్ వచ్చిన రోజు చూడండి, మీరు అదే రోజు వస్తారు డిబేట్.